కన్న తల్లిదండ్రులకు నా యొక్క శతకోటి కృతజ్ఞతలు. ఈ సభకు విచ్చేసిన మన ముఖ్య అతిథి విశ్వమణి సార్ గారికి నా యొక్క శతకోటి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకు కోటీశ్వరులకు నా యొక్క శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది 3వ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నేను చాలా బాధలో ఉంటుంది. మా సార్ నాతో సరిగా ఉండకపోయేవాడు, సరే ఇంటికి రాకపోయాడు, తను మేస్త్రి పని చేసేవాడు. అలాంటి బాధలో ఉన్నప్పుడు నాకు విశ్వమణి సారు వీడియోలు నాకు అవపడేసి నేను సార్ గారి వీడియోస్ ఇక్కడికి రాకుండా ముందుకే నేను ఆయన వీడియోస్ చూసుకుంటూ కొంచెం అద్దంలో అనుకుంటూ ఉంటుండే నేను తను సరిగా లేడు, నేను పని చేయాలి కదా అనేసి నాకు అసలు డబ్బులు లేవు, నేను ఒక స్కూటీ కొనుక్కోవాలి అనుకున్నా అని రాసుకున్నా. అప్రమేషన్ ఎల్లో పేపర్ మీద రాసుకున్నా. స్కూటీ కొనుక్కోవాలనుకున్నా, నాకు రూపాయి లేదు. మా పిన్ని డబ్బులు ఇచ్చింది, స్కూటీ కొనుక్కున్నా. కానీ డ్రైవింగ్ రాదు నాకు. స్కూటీ కొనుక్కొని పక్కకు పెట్టేసింది అందరూ అనుకుంటున్నారు. కానీ నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి, చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకోని ఎలా నేర్చుకోవాలి అని అంటే నాకు సపోర్టు ఎవరు ఇవ్వలేకపోతే నేను యూట్యూబ్లో చూసుకుంటే ఒక మేడం వీడియో ఒకటి ఇంకా సులువుగా నేర్చుకున్నా అంటే ఆమె దగ్గరికి వెళ్ళిన వారం రోజుల్లోనే నేను నేర్చుకున్నా. ఇప్పుడు నేను కొన్ని రోజులు దానిపైన బిజినెస్ కూడా చేశాను. తర్వాత నేను బిజినెస్ చేయడం కొంచెం కష్టమవుతుంది, నాకు జాబ్ రావాలి అని టెక్స్టైల్ పార్క్ అనేసి మా ఊర్లో పక్కకు మాది వరంగల్, అక్కడ టెక్స్టైల్ పార్క్లో నాకు జాబ్ రావాలి అనుకున్నా. కానీ నాకు ఈ జాబ్ రావాలి అనుకోలేదు. అయితే నాకు హౌస్ కీపింగ్ వచ్చింది. 10 నెలలు చేశాను. నా మనసు నువ్వు చేసేది ఇది కరెక్ట్ కాదు అని ఊకే అనిపించేసింది. నేను చేయను అనేసి కొన్ని బంద్ చేసిన తర్వాత మన 2nd క్లాస్కు మన ఫిబ్రవరి 9న మన 2nd క్లాస్కి వచ్చేసి నేను చిన్నగా షాప్ అయినా పెట్టుకుంటా అనేసి షాప్ పెట్టుకున్నా. షాప్ పేరు విశ్వమణి కిరణం అని పెట్టేసుకున్నా. ఇప్పటి వరకు చాలా బాగానే కిరణం నడుస్తుంది. కానీ అలా కాదు, నేను రోజుకు 200-300 నాకు గిరాకీ అట్లా అవుతుంది. అట్లా కాదు, నాకంటూ ఇంకా మంచి బిజినెస్, ఇంకా గిరాకీ రావాలి, నాకు ఇంకా మంచిగా ఎదగాలి, నేను అంటూ ఒక బిజినెస్ ఉమెన్గా ఎదగాలి అన్నది నా ఆశ. నేను ఒక 10 మందికి పని కల్పించాలి అన్నది నాది. మళ్ళీ మా అమ్మాయి పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. పిల్లలు కూడా మాట వినకపోయినా కానీ మాట వినాలి అంటే మాట వింటున్నారు. మా సార్ కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు, అలాంటి గొడవలు లేవు. తను కూడా ఈ రోజు నీకు క్లాస్కి వెళ్తా అంటే సరే వెళ్ళరా అనేసి అన్నారు. నేను చెప్పే ప్రతిదానికి అన్నానికి కృతజ్ఞతలు, ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్తే మా ఇంట్లో ప్రతి పిల్లలు కానీ మా అమ్మ కానీ ఎవరు కానీ విశ్వమణి అనేసి అనుకోని విశ్వమణి సార్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వీడియో చూస్తుంటే నా మేనాలుడు ఎవరు వీడియోలు చూస్తున్నావు అంటే మా అన్న వీడియోలు చూస్తున్నా అంట. మా అన్న సార్ అంటే మా అన్న వీడియోలు చూస్తున్నా, సార్ ఎవరు అక్క అని అంటారు. గురువు అంటే తను పడించుకోడు కదా, నీకు గురువు అని అంటారు అనేసి మా అన్న వీడియోలు చూస్తున్నా అంటే మీ అన్న వీడియోలు వస్తున్నాయి అనేసి వాళ్ళు కూడా అంటారు. చాలా వరకు అయితే ఇప్పుడు మేము చాలా పాజిటివ్గానే ఉన్నాం, చాలా హ్యాపీగానే ఉన్నాం. వాన తగ్గాలి, మేము ఒకరోజు వర్షం లేకుండానే వరంగల్కి వెళ్తే వర్షం ఫుల్ వస్తువులు కొనుక్కున్నామంటే ఫుల్ వర్షం కొడుతుంది. ఒక పక్కకు ఆగినాం, నేను మా పెద్ద పాప. వర్షం ఒక 5 మినిట్స్లో ఆగుతుంది. నాని అంట మా అమ్మాయిని, 5 మినిట్స్లో ఖచ్చితంగా వాన ఆగుతుంది. విశ్వమణి బాబు గారికి విశ్వశక్తులే ఉంటాయి, ఖచ్చితంగా ఈ 5 మినిట్స్లో వాన ఆగుతుంది అనేసి గట్టిగా ఇలానే చెప్పారు. ఆ అమ్మాయి పక్కకుండా వింటుంది. 5 మినిట్స్లో వాన ఆగింది. అమ్మ అద్భుతం కదా అనేసి అన్నా. కానీ నేనంటూ సరే ఇప్పుడు నేను చాలా రోజులు అవుతుంది, కానీ నేనంటూ మధ్యలో బ్రేక్ ఇవ్వడం చేయకపోవడం వల్ల నేను కొన్ని సాధించలేకపోయాను. అదే సాధిస్తాను. ఇప్పుడు 3rd క్లాస్ ఖచ్చితంగా 3rd అంటే నేను లక్కీ అని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి సాధిస్తానని అనుకుంటున్నా. నేను చేసే ప్రతి పని కూడా నేను వెళ్ళేటప్పుడు అద్దంలో చూసుకొని నేను ఇట్లా వెళ్తున్నా, నాకు పని జరగాలి, చాలా ఈజీగా జరగాలి అనుకుంటా, జరిగిపోతుంది. నేను డ్రైవింగ్ చేసుకునేటప్పుడు కూడా నేను నా అద్దానికి డ్రైవింగ్ సీటుకు కూడా కృతజ్ఞత, ప్రతి దానికి రోడ్డుకు కృతజ్ఞత అని చెప్పుకుంటూ వెళ్తాను అని నాకు చాలా వరకు అయితే ఇప్పుడు నేను పాజిటివ్గా ఉన్నాను. నేను అన్ని సాధించగలుగుతానన్న నమ్మకం, పట్టుదల నాలో బాగా ఉంది. నేను ఇలా కాదు, నేను ఇంకో 10 మందికి పని కల్పించే విధంగా నేను తయారు కావాలి. అంటే నేను సంపాదించాలి, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించే బిజినెస్గా నేను ఎదగాలన్నది నా ఆశ, నా కోరిక. మా ఆయన కూడా నాకు సపోర్ట్గానే ఉన్నాడు. ఇప్పుడు చాలా బాగున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. అదివరకైతే చాలా గొడవలు లొల్లులు, ప్రతిరోజు లొల్లే అయ్యేది. అలాంటివి ఇప్పుడు చాలా బాగానే ఉన్నాం. నేను చెప్పిన మాట కూడా తను వింటున్నాడు, చాలా బాగున్నాం. కృతజ్ఞత, సార్ గారికి కృతజ్ఞత, వీడియోగ్రాఫర్ కృతజ్ఞత, కెమెరామ్యాన్లకు కృతజ్ఞతలు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత, స్వర్ణ ప్యాలెస్ కృతజ్ఞతలు,
విజయవాడ. క్లాస్ చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ చెప్పింది తూచా తప్పకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం అద్భుతాలు సాధిస్తామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. క్లాస్కి వచ్చిన ధనవంతులకి, అదృష్టవంతులకి, ఆయుష్ ఆరోగ్యంతో ఈ క్లాస్కి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సభకు ఇచ్చేసిన ముఖ్య అతిథి మన గురువు గారికి పాదాభివందనాలు. గురువు గారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. నాది 5వ క్లాస్ అండి. ఇది ఫస్ట్ ఇక్కడికే విజయవాడ క్లాస్కి, ఇదే క్లాస్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గురువు గారు ఏమన్నారంటే, నేను చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నాను, చాలా అప్పు అంటే నిప్పు అని గురువు గారు అంటారు. చాలా అప్పుల్లో ఉండి వచ్చాను ఇక్కడికి, మహానుభావుడి దగ్గరికి. సార్ చెప్పినట్టు నేను కూడా సూసైడ్ ఐటమ్లోకి రెడీ అయిపోయి వచ్చినట్టుగా వచ్చానండి ఇక్కడికి. మహానుభావుడు నన్ను బతికించిన దేవుడికి మరీ మరీ కృతజ్ఞతలు. సరే, ఇక్కడ క్లాస్కి వచ్చానండి. వచ్చిన తర్వాత పాప ప్రెగ్నెన్సీ, ఇంకా తర్వాత రోజుని డేట్ ఇచ్చారు. అయితే ఇక్కడికి రావాలని, క్లాస్ ఇక్కడ ఉంది రమ్మని గురువు గారు అన్నారు. వచ్చాను. తర్వాత రోజుని భీమవరం, మాది భీమవరం అండి, భీమవరం లోకల్. భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్తే సులువుగా వస్తే సులువుగా వస్తే చేద్దామని చెప్పేసి అని అన్నారు. ఒక రోజు చూద్దామన్నారు. గురువు గారు ఏమన్నారంటే, గట్టిగా కోరుకో, ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలని చెప్పేసి అన్నారు. నేను సులువుగా రావాలి, నాకు మనవడు పుట్టాలి అని అనుకున్నాను. అయితే సులువుగా రాలేదు, కానీ మనవడు పుట్టాడు. అంటే ఒకటి వదిలేసుకున్నాను. ఒకరోజు చూసాం, ఫ్రీగా రాలేదు. నెక్స్ట్ మనవడు పుట్టాడు. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఇంటికి తీసుకొచ్చేసానండి. తర్వాత పొరుడు అవన్నీ వేసిన తర్వాత మా అమ్మగారికి ఆరోగ్యము సడన్గా ఈ చిన్న బ్రెయిన్లో బ్లడ్ ఏదో క్లాట్ అయిందని చెప్పేసి అని సడన్ తేడా వచ్చిందండి. ఈ పార్ట్ మట్టికి లాగేయటం జరిగింది. అయితే వెంటనే హాస్పిటల్కి జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే చెప్పలేము, 3 రోజుల తర్వాత వరకు కూడా మేము చెప్పలేమని చెప్పేసి అన్నారు. ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళినా కూడా మా పాపని హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఈ లిఫ్ట్లో ఇలాగా ఈ స్టీల్ ఏవి ఉంటాయి కదండి, అద్దాల కింద మన ప్లేస్ మనకు కనపడుతుంది. అక్కడ మనకి ఇంటికాడ అక్కడ ఉండటం మీద అందులోనే చేసుకుంటాం, అద్దంలో చూసుకుని చేసినట్టు. లేకపోతే ఏదన్నా ఈ ర్యాంపులు ఉంటాయి కదండి, ఆ ర్యాంపుల్లో ఎవరో తిరగని చోట కూర్చుండి, ఆ టైంలో పెద్దగా తిరగరు కదా, 3ంటికల్లా లేచి 3ంటికి ముందే అక్కడ ముందే మెలకు వచ్చేసింది, కూర్చుని చేసుకోవటం. తర్వాత అలాగే చేసుకుంటే మా అమ్మగారికి చాలా ఆరోగ్యం బాగోవాలి, త్వరగా కోలుకోవాలి అని చేసుకోవటం జరిగింది. ఇంటికాడ అక్కడ మా అక్క మా చెల్లికి అప్పచెప్పిన, నేను ఇంటికాడ ఉండి అపర్మేషన్ చేసుకోండి, మాలో మా అమ్మగారు మాలో తిరగాలి, మాలో కలిసిపోవాలి అని చెప్పేసి నేను అపర్మేషన్ చేసుకుంటే చాలా చాలా మంచిగా ఈరోజు ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే డాక్టర్ గారు ఏమంటున్నారంటే, ఈవిడికి అసలు మనిషి బతకటమే గొప్ప, ఈవిడ ఇలా కోలుకుంటుందని చెప్పేస్తానని నేను అనుకోలేదమ్మా. మీ అదృష్టం, చాలా చాలా బాగా కోలుకుంది మీ అమ్మగారు అని చెప్పేసి అంటున్నారు. తీసుకెళ్ళినప్పుడల్లా కూడా మాకు విశ్వం ఉందండి, మేము విశ్వాన్ని కోరుకున్నాను. నేను మా అదృష్టం, విశ్వం ఇచ్చింది మాకు, ఇంకా మా అమ్మగారు మాలో తిరగాలని చెప్పేసి అని
అని చెప్పడం డాక్టర్ గారికి జరిగిందండి. ఇంకా మాకు చాలా చాలా అద్భుతాలు చిన్న చిన్న మిరాకలు జరుగుతున్నాయి. మేము అనుకున్నదల్లా జరుగుతుంది. త్వరలోనే నేను తీసుకున్న వారందరి డబ్బులు ఇచ్చేసి చాలా చాలా హ్యాపీగా నేను ధనవంతుడిని అవ్వాలని నేను చెరువులో మా రైలు చెరువులండి పంట వేసాను. ఒక్క నెల 15 రోజుల్లో నా చేతికి వస్తుంది. ఎక్కువగా నేను వేరే మాది కాకుండా మేము మళ్ళీ వేరే తీసుకున్నానండి. విశ్వంలో కనెక్ట్ అయ్యి నేను ఇంకా గురువుగారి ఆశీస్సులు పొంది నేను ఇంకా ఇంకా ఎదగాలని గురువుగారి ఆశీస్సుల కోసం వచ్చాను. నేను ఇంకా వచ్చే క్లాస్కి మంచి ఫీడ్బ్యాక్లు వస్తానని విశ్వం నాకు ఇస్తుందని నమ్మకంతో నేను మీ అందరి ముందు చెప్పటం జరుగుతుంది. మీకు అందరికీ మళ్ళీ పేరు పేరున నా కృతజ్ఞతలు. నా గురువు గారికి పాదాభివందనాలు. క్లాస్ అద్భుతం అండి. గురువుగారు ఉదయాన్నే నుంచి కూడా మంచి ఎనర్జీతోటి మంచి జోకులతోటి చాలా చాలా మనల్ని అందరినీ నవ్విస్తూ మంచిగా క్లాస్ చెప్పారు. ఏదో వచ్చాం వెళ్ళిపోయాం, సార్ ఏదో రిచ్ భోజనం పెట్టాడు తినేసి వెళ్ళిపోయాం అనేది కాకుండా మంచిగా చేసుకుంటే అంతా మంచే. ఉందంటే ఉంది, లేదంటే లేదు. అంతా మనలోనే ఉంది, అంతా మనమే చేసుకోవాలి. ప్రయత్నిస్తే అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, ధనవంతులకి, ధైర్యవంతులకి, అదృష్టవంతులకి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, కోటీశ్వరులకి పేరు పేరున అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. వేదిక మీద ఆసీనులైన మా డబ్బు గురువు గారికి పాదాభివందనాలు. గురుగారు మీద నన్ను కన్న తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఇది 3వ క్లాసు. నేను గుంటూరు నుంచి వచ్చాను. మొదటి క్లాస్కి వచ్చిన 2వ రోజే మా అమ్మగారు ఎక్స్పైర్డ్ అయ్యారు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అంటే చాలా బాగా ఇష్టం. గురుగారు మీ క్లాసుకి పంపించింది కూడా ఫస్ట్ టైం ఆయన. అయితే కర్మకాండలన్నీ బాగా చేసాం. ఆమె చనిపోయే ముందు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఒకటి కట్టాం గురుగారు. 3 అన్నదమ్ములు, 3 కలిసి కట్టాం. అయితే లాస్ట్ ఈఎంఐది కట్టలేదు. 3 సంవత్సరాలు కడితేనే ఏదైనా ఎక్స్పైర్డ్ అయితే దానికి సంబంధించి అమౌంట్ వస్తాయి అన్నారు. అయిపోయింది అమ్మగారిది. మొన్న ఏమో లాస్ట్ది నేను కట్టలేదు గారా, అవి రావు. ఏజెంట్ కూడా కంపల్సరీ చెప్పేశాడు అవి రావు అంటాడు. లేదు, నేను విశ్వాన్ని నమ్మా, అవి వస్తాయి అని చెప్పేసి నేను గట్టిగా అఫర్మేషన్ చేశాను గురుగారు. నెల తిరిగేసరికి అమౌంట్ వచ్చేసినాయి. అమౌంట్ వచ్చేసినాయి. అమ్మకి చేసేసాం. కొంచెం బాగా ఏదైనా అయితే చేసేసాం అనమాట. నేను ఫస్ట్ టైం క్లాస్కి వచ్చేటప్పుడు సాధారణమైన వ్యక్తిని, అసలు మాట్లాడటానికి కూడా ధైర్యం లేదు. ఇప్పుడు ఒంటి నిండా పాజిటివ్. గురువుగారిని చూసే కొంచెం టెక్నాలజీ చూసి గురువుగారు ఒక మనిషి ఎలా ఉండాలో గురువుగారిని చూసే నేర్చుకున్నాం. ఒక డబ్బే కాదు, ఆడవాళ్ళతో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలని. క్లాస్కి వచ్చిన తర్వాత మా మిస్సెస్ అయినంది, 1 సంవత్సరం నుంచి నువ్వు అంటే అత్త చనిపోయిన కాడి నుంచి నువ్వు బాగా నన్ను గౌరవిస్తున్నావు అది ఇది అని చెప్పేది అనమాట. మమ్మల్ని చూసుకుంటున్నాను నీలో అని చెప్పేసి అనేవాడిని. గురువుగారు ఇచ్చిన పవర్ అనమాట అది. నా కుటుంబ సభ్యులు అంటే నాకు బాగా ఇష్టం. మా అన్నయ్య కానీ చిన్నమ్మాయి కానీ ఏదైనా.
నేను బెల్లారం మేస్త్రిని, నాతో పాటు 10 మంది కలిసి పనిచేస్తూ ఉంటాం. కొంచెం నెగిటివ్, వాళ్ళంతా కూడా నెగిటివ్ మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు తెలిసింది కొంచెం వాళ్ళకి పాజిటివ్ చెప్తూ ఉంటే నన్ను ఇప్పుడు ఒక సైడ్కి ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి, ఆ వ్యక్తితో ఏదైనా సరే అతన్ని చూసి నేర్చుకోవాలి అనేలాగా చూస్తున్నారు. ఇదంతా కూడా గురువు గారి వల్లే అనమాట. నాకు అర్థమైపోయింది గురువుగారు, నా ఫ్యూచరు అస్సలు ఇంకా ఆగేది లేదు. అవకాశం కోసం చూసాం, గురువుగారు దొరికేశారనమాట. అంటే విశ్వం నాకు ఇచ్చిందనమాట. దానికి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. గురుగారు మా మిస్సెస్కి ఈరోజే కొత్త పేరు పెట్టారు. ఏం పేరమ్మా? పిలువునైనా. లడ్డు. దా లడ్డు, దాదా. కొత్త పేరు పెట్టావా? అంటే నిక్నేమా? నిక్నేమ్ గురుగారు. నా పిలువునైనా. లడ్డు రా. ఈరోజు చాలా హ్యాపీ గురుగారు తను రావటం. అంటే తను చదువుకుంది ఏదైనా తప్పమని పట్టేసిద్ది. నేను కొంచెం చదువు తక్కువ. తను 2 పాయింట్లు ఇక్కడ ఈరోజు జరిగిన దాంట్లో 2 పాయింట్లు నేర్చుకున్నా చాలు అనిపించింది గురుగారు. చాలా హ్యాపీ, చాలా చాలా యాక్టివ్ అనమాట. థ్యాంక్ యూ గురుగారు. అద్భుతాలు జరుగుతున్నాయి, పాజిటివ్, హ్యాపీ. ఇంట్లో కూడా పిల్లలతో కూడా అంతా హ్యాపీ. అమ్మాయికి కేజీ బంగారం కొంటాను గురుగారు, కేజీ. థ్యాంక్ యూ గురుగారు. ఎలా చెప్పాలని గుర్తులేదు. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. అందరికీ మన గురువు గారు అంటే విశ్వమణి గురువు గారికి కూడా నమస్కారం అండి. ఫస్ట్లో అండి నేను ఇట్లు మామూలుగా అసలు ఎలా నడవాలి ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు, అంటే ఉండటానికి తినడానికి ఉంది కానీ తెలియట్లేదు. ఒక దారి కావాలి మనకి. అది ప్రశాంతత కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఎంచుకున్నది ప్రశాంతత అనే దారి ఎంచుకోవాలని చెప్పేసి అనుకున్నాను. దాని తాలూకు కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు బాబుగారి విశ్వమణి బాబుగారి వీడియోలు ఒకసారి చూసి ఒక వారమే అవుతుంది. నేను చూశాను ఒకసారి వీడియో చూసి ఒక వారం తర్వాత క్లాస్కి వెళ్దామని చెప్పేసి అనిపించింది. నాది 2nd క్లాస్ అండి. 1st క్లాస్ రాజమండ్రి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు కూడా క్లాస్ బాగా చేశారు, బాగా జరిగింది. ఇక్కడ విజయవాడలో ఈ క్లాస్ ఇక్కడ రావడానికి కూడా యాక్చువల్లీ నా దగ్గర మనీ అనేది కొంచెం లేదు. శనివారం నేను వేరే అతన్ని అడిగి చూశాను, ఒక 10,000 కావాలని చెప్పేసి ఇస్తా అన్నాడు. కానీ నాకు రావాల్సిన అమౌంట్ ఒక అతను ఇవ్వాలి. అతను నైటు అనుకోకుండానే 40,000 రూపాయలు నా అకౌంట్కి వేసేసాడనమాట. ఇది 2nd క్లాస్ కండి. మా ఫ్యామిలీని, మా వైఫ్ని కూడా తీసుకొచ్చాను. రెండోసారి యాక్చువల్లీ మా ఫ్యామిలీ టీచర్ అండి. తనకి ట్రాన్స్ఫర్ అనేది చాలా దూరం వస్తుందన్నమాట. తనకున్న పాయింట్స్ కానీ తనకున్న దానికి కానీ చాలా దూరం వస్తుంది. అంటే 100 to 50, 100 నుంచి 150 కిలోమీటర్ దూరంలో పోస్టింగ్ వచ్చింది అనమాట. నేను 18 మేలో నేను క్లాస్కి వచ్చాను రాజమండ్రిలో. ఎప్పుడైతే నేను వచ్చానో క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి మా ఫ్యామిలీకి కూడా చెప్పాను, ఇట్లా జరిగింది క్లాస్ అని చెప్పేసి 5x5 అబ్రివేషన్స్ చెప్పాను. నేనేం చేయలేదు, క్లాస్ విన్నాను, బుక్ కూడా బ్యాగులో అట్టే పెట్టేశాను. నేను ఇంకా దానికి కూడా తీయలేదు. కానీ ఒక్కటే అనుకున్నవాడిని, మా ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అనేది దగ్గరలో రావాలని, కొంచెం ఒక తెనాలి నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ లోపు రావాలని చెప్పేసి కోనుకుంటూ ఉండేవాడిని. అదే నేను చెప్తా ఉండేవాడిని. యాక్చువల్లీ పోస్టింగ్ అనేది కూడా 25 కిలోమీటర్స్ లోపు రాలేదు, కానీ కొంచెం బెటర్గానే వచ్చిందనమాట. ఒక 50 అంటే ఇంకా లోపల కాదు, కొంచెం బెటర్, పర్లేదు. 60 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చింది. అలా ఆ పోస్టింగ్ అనేది 60 కిలోమీటర్ల డిస్టెన్స్ రాకపోయినట్టయితే మా ఫ్యామిలీ కానీ మేము కానీ పిల్లలు కానీ అందరూ వేరే చోట గుంటూరులో షిఫ్ట్ అవ్వాల్సి వచ్చేదనమాట. కానీ ఈ అబ్రివేషన్స్ నేను 4 రోజులు కంటిన్యూ చేశాను. కాకపోతే నేను ఏ పేపర్ మీద ఏ పెన్ మీద ఏమి రాయలేదు. ఓన్లీ మైండ్లో పెట్టుకునే నేను బండి మీద నేను డ్యూటీకి వెళ్తాను.
వెహికల్స్లో నేను బండి ఎక్కినప్పుడు కాడి నుంచి డ్యూటీకి వెళ్ళేంతవరకు పెద్దగా అరుచుకుంటూ చెప్పేవాడిని, విశ్వానికి చెప్పుకుంటూ ఉండేవాడిని, ఏదైతే నేను కావాలనుకున్నానో చెప్పుకుంటూ ఉండేవాడిని. నాకు తెలిసి ఈ నెల రోజుల్లో నేను అనుకున్న ప్రతి ఒక్క పాయింట్ అయిందండి, ప్రతి ఒక్క పాయింట్ అయింది. యాక్చువల్ ఆ పోస్టింగ్ అనేది దగ్గర రాకపోయినట్టయితే మేము ఒక ఇల్లు తీసుకున్నాం, అపార్ట్మెంట్ తీసుకున్నాము తెనాల్లో 45 lakhs పెట్టి. అది మేము లగ్జరీగా తీసుకున్నాము. అదేంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనేది దగ్గర రాకపోయినట్లయితే ఎక్కడో ఉండాల్సి వచ్చేది, అది రెంట్కి ఇవ్వాల్సి వచ్చేది. ఈ అఫర్మేషన్స్ ఈ నెల రోజుల నుంచి చేసుకోవడం వల్ల ఎట్లన్నా కానీ దగ్గరలో వచ్చింది. ఇప్పుడు మేము అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతాం, కొత్త అపార్ట్మెంట్కి. పిల్లల చదువులు కూడా మా ఇంట్లో దగ్గరలోనే అంతా ఓకే అయిపోతుంది అనమాట. అది అఫర్మేషన్ చేసుకోవటం వల్ల అలా దగ్గర రావటం వల్ల ఇదంతా జరిగిందనమాట. అదే చేయకపోయినట్లయితే దూరమే వచ్చేదని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. రెండవదండి, నేను ఈ క్లాస్కి అసలు ఫస్ట్ రాజమండ్రి క్లాస్కి వెళ్ళక ముందు కూడా నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. ఏ పువ్వు చూసినా, ఏ చెట్టు చూసినా, ఏదైనా సరే నాకు చెట్లు, వాతావరణం, నేచర్తో చాలా ఇంట్రెస్ట్, చాలా నాకు దగ్గరగా ఉండిద్ది అనమాట. ఒకసారి మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ చెప్తాను. ఒకసారి ఒక చెట్టు, ఒక మామిడి పండు ఉందన్నమాట. మామిడి పండు 2 రోజులు చూస్తున్నాం, అది పండి ఉంది. అది కింద పడాలని చెప్పేసి అనుకునేవాడిని, అనుకున్నా. ఒకసారి అది ఆ కాయ పడలేదు, కానీ వేరే కాయ పడింది అనమాట. కాయ పడి నేను చూసిన 2 రోజుల నుంచి ఆ పండు చూస్తున్నా, పండు ఉంది, పండు కింద పడాలని చెప్పేసి అనుకున్నా. కానీ క్లాస్కి రాలి నేను, అంటే ఈ క్లాస్కి అసలు ఏం అటెండ్ కాలేదు. ఈ క్లాస్కి 2 రోజులు ముందు వస్తాననగా ఊరిని విశ్వాన్ని మనస్ఫూర్తి కోరుకున్నాను అనమాట. పడాలని చెప్పేసి అనుకున్నాను. ఆ కాయ పడలేదు, కానీ వేరే కాయ పడింది, పండిన కాయ పడింది. దాంతోపాటు వేరే పండు కూడా పడింది అనమాట. పడింది, కానీ నేను అనుకున్న కాయ పడలేదని చెప్పేసి అనుకున్నాను. ఆ కాయ కూడా వితిన్ అరగంటలోనే, అది వర్షం ద్వారా రాని, ప్రకృతి నేచర్ ద్వారా రాని, ఎట్లన్నా రాని, నేను అనుకున్న కాయ అది కింద పడింది. మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అది చాలా నేను బుక్లో కూడా రాసి పెట్టుకున్నాను. ఇలాంటి మిరాకిల్ చాలా జరిగినాయండి నాకు. ఈ నెల రోజుల్లోనే అడుగడుగున మిరాకిల్సే. నేను ఏదైతే నేను అనుకుంటాను, అంటే నేను రోడ్డు మీద ఎక్కానంటే ఏ నెంబర్ అయితే నేను అనుకుంటానో ఆ నెంబర్ నాకు కనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి రావడానికి. విశ్వమణి గురు గారికి నమస్కారం అండి, అందరికీ నమస్కారం. క్లాస్ చాలా బాగుందండి, క్లాస్ చాలా బాగుంది. క్లాస్ని చాలా బాగా చెప్పారు, అంతా బాగుంది. ఏదైనా సరే పట్టుకోండి, మామూలుగా మనం ఏదైతే అనుకుంటామో దాన్ని పట్టుకోండి, అంతే. పట్టుకుని వదలొద్దు, కంపల్సరీగా అన్నీ నెరవేరుతాయని చెప్పేసి నేను నమ్ముతానండి. ఓకే. విశ్వమణి గురువు గారికి నా పాదాభి వందనాలు. ఇక్కడ వచ్చిన కోటేశ్వర్లకి, ధనవంతులకి అందరికీ నా కృతజ్ఞతలు. మా పాప డెలివరీ టైం వచ్చిందండి. డెలివరీ టైం వచ్చిన తర్వాత ఆపరేషన్ పడుతుందని చెప్పేసి చాలా అడవుడు చేసేసారు డాక్టర్లు. అడవుడు చేసిన తర్వాత మా ఆయన గారు ఎక్కువగా విశ్వమణి గురువు గారు వీడియోలు చూస్తూ ఉంటారు ఎప్పటి నుంచో. ఆయన అన్నాడు, మా పాపకేనో నాకు బాగా ధైర్యం చెప్పారు, ఏం కాదు, ఫ్రీ డెలివరీ అవుద్ది. అంటే ఫస్ట్ 2 పాపలు మా పాపకి. మగపిల్లడు కావాలని బలవంతంగా ఉంచుకున్నాం. మగపిల్లడు కూడా పుట్టాలని ఆపరేషన్ చేశాం. మా ఆయన నేను కూడా బాగా ఆపరేషన్ చేశాం. మగపిల్లడే పుట్టాలంటే మా ఆయనకి దర్శనం చూపించారు. మగపిల్లడు పుట్టాడు, డెలివరీ కూడా ఫ్రీగా వచ్చింది. అంటే ఒక రోజుల్లో ఉంచేసినాక ఆపరేషన్ చేశారు. మళ్ళీ లోపల బాబుగా ఉన్న ఉద్యోగం అని చెప్పేసి మిషన్లు పెట్టారు. ఎన్ని చేసినా కానీ బాగానే ఉంది, శిశువు బాగానే ఉంది, తల్లి బాగానే ఉందని చెప్పేసి ఆ రోజంతా గడిచిపోయింది. తెల్లరగట్ట 5ంటికి మా పాపకు బాబు పుట్టాడు. ఫ్రీ డెలివరీ వచ్చింది, పాపకు బాబు పుట్టాడు. మరి మాకు చేతిలో డబ్బులు లేవు, డబ్బులు ఏం చేయాలి, మరి ఇట్లా ఖర్చు ఉంది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంట్లో ఒక మిషన్ ఉంది, మాకు జ్యూస్ మిషన్ ఉంది, చెరుకు మిషన్ ఉంది, కరెంట్కి. ఆ మిషన్లో ఎలాగైనా సరే మంచి రేటు రావాలి, మిషన్లు అమ్మేయాలని చెప్పేసి మేము అనుకుని ఖచ్చితంగా ఎలాగైనా సరే మిషన్కి ఈ వారంలో బేరం వస్తుంది, అమ్మేస్తాను, నాకు మనీ వస్తుంది అనుకున్నాను. ఖచ్చితంగా మనీ వచ్చేసింది. మిషన్ ఇట్లా చిన్నవి కూడా నాకు జరిగినాయి. నాకు రావాల్సిన 35,000 రూపాయల లోన్ కూడా వచ్చింది. అన్నీ బాగా జరుగుతున్నాయి, చిన్న విషయాలు బాగానే జరుగుతున్నాయి. కానీ ఇలా కాదు, నాకు ఇంకా బాగా మంచి ఆపరేషన్ చేసుకుంటూ నేను ఇంకా ధనవంతురాలని, కోటేశ్వరాన్ని అయిపోయాను. కాకపోతే ఇంకా సాధించాలని చెప్పేసి పట్టుదలతో మా ఆయన ఇక్కడ పంపించాడు. కానీ ఈరోజు వచ్చేటప్పుడు ఎవరికి తెలవదు, ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఫోన్ కూడా తెచ్చుకోలేదు ఈరోజు. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది కూడా ఇంట్లో తెలవదు ఎవరికి. అన్నీ బాగుంది.
ఇక్కడ వడ్డించిన వారు భోజనం వడ్డించిన వాళ్ళకి భోజనానికి క్లాస్కి గురువుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా బాగుంది, క్లాస్ కూడా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. కానీ చెప్పిన ఆపరేషన్ కూడా బాగుంది. ఈ ఆపరేషన్ బట్టి మేము చాలా ఎదగాలని ఆశిస్తున్నాను.